హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిబు టాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అష్ట కష్టాలు పడ్డం అంటుంటారు కదా. అసలు అష్ట కష్టాలు అంటే ఏంటి? ఈ ట్రైబ్స్లో ఇష్టమైన వాళ్ళు చనిపోతే వేళ్ళు కోసేసుకుంటారట. మీరు 1 hour లేదా 1 day ట్రాఫిక్ జామ్ గురించి విని ఉంటారు, కానీ 8 years ట్రాఫిక్ జామ్ గురించి విన్నారా? అది కూడా సముద్రంలో. ఇలాంటి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, అష్ట కష్టాలు పడటం అంటుంటారు కదా. నిజంగానే అష్ట కష్టాలు అంటే 8 రకాల కష్టాలు ఉన్నాయి. అవి విదేశాలకు వెళ్ళాల్సి రావటం, భార్య చనిపోవటం, ఉన్నట్లుండి బంధువులు రావటం, శత్రువులతో స్నేహం, ఎంగిలి తిని బ్రతకటం, వేరే వాళ్ళ భోజనం దొంగిలించి తినటం, భంగము, దారిద్ర్యము. అవే కాదు, అష్ట కష్టాలు అంటే ఇంకొక 2 వెర్షన్స్ కూడా ఉన్నాయి. అవి అప్పులు చేయటం, అడుక్కోవలసిన పరిస్థితి, ముసలితనం తొందరగా రావటం, వ్యభిచారించాల్సి రావటం, దొంగలు మనల్ని దోచుకోవటం, రోగం, ఎంగిలి తిని బ్రతకటం. ఇంకో వెర్షన్ ఏంటంటే పేదరికం, ఎవ్వరి సహాయం లేకుండా ఎదగటం, బానిస అవ్వటం, అడుక్కోవటం, అడిగితే లేదనటం, ఎవరికైనా రుణపడిపోవటం, జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియకపోవటం. ఫ్యాక్ట్ నెంబర్ 2, మోడ్రన్ టాయిలెట్ రెస్టారెంట్. తైవాన్లోని తైబాయ్లో మోడ్రన్ టాయిలెట్ రెస్టారెంట్ పేరు గల రెస్టారెంట్ ఉంది. ఈ పేరు లాగానే ఈ రెస్టారెంట్ మొత్తం టాయిలెట్ థీమ్తో తయారు చేయబడింది. రెస్టారెంట్ లోపల గోడలపైన బాత్రూమ్ టైల్స్ను ఫిక్స్ చేశారు, మరియు ఇక్కడ కూర్చోవటానికి కస్టమర్స్కి టాయిలెట్ సీట్ని వేశారు. ఇక ఆ ఫుడ్ని అయితే చిన్న సైజులో ఉండే టాయిలెట్ బేసిన్స్ ఇంకా సింక్లో వేసి ఇస్తారు, మరియు డ్రింక్స్ని కూడా చిన్న చిన్న టాయిలెట్ బేసిన్స్లో ఇస్తారు. ఈ రెస్టారెంట్ మెనూలో ఉండే ఫుడ్ ఐటమ్స్ పేర్లు కూడా వాటి పేర్లతో కనెక్ట్ అయ్యేలా పెట్టడం జరిగింది. అయితే తినటానికి పార్టీ అని అయితే ఇవ్వరు, కానీ ఫుడ్ యొక్క డెకరేషన్స్ని మాత్రం డిజైన్స్ అలానే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. టాయిలెట్ థీమ్తో తయారైన ఈ రెస్టారెంట్ని ఎంతగానో ఇష్టపడతారు, మరియు దీని సక్సెస్ని చూసి దీని బ్రాంచెస్ను వేరు దేశాల్లో కూడా ఓపెన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ట్రైబ్లో ఇష్టమైన వాళ్ళు చనిపోతే వేళ్ళు కోసేసుకుంటారు. ఈ ట్రైబ్ పేరు దాని. వీళ్ళు ఇండోనేషియా యొక్క దట్టమైన అడవుల్లో ఉంటారు. అలా వేళ్ళని కట్ చేసుకోవటానికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, ఐక్యత. దాని ట్రైబ్లో వేళ్ళు ఐక్యతను రిప్రజెంట్ చేస్తుంది. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం యొక్క ఐక్యత తగ్గిపోతుంది. ఆ ఐక్యత తగ్గిపోవడం గుర్తించడానికి అలా చేస్తారు. ఇంకా సెకండ్ వన్, దెయ్యాలు భూతాలు పక్కకు రాకుండా ఉండటానికి చేస్తారు. ఇంకా థర్డ్ వన్, కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనిషి కుమిలిపోతాడు. అలాంటప్పుడు ఈ శారీరక బాధ, మానసిక బాధను తొలగించడంలో హెల్ప్ అవుతుంది. వేళ్లను కట్ చేయడానికి 3 టెక్నిక్స్ వాడతారు. ఫస్ట్ వన్, వేళ్ల మధ్యన గట్టిగా ఒక తాడు కడతారు. వేళ్ళు తిమ్మిరెక్కే వరకు ఆ గొడ్డలతో కట్ చేస్తారు. సెకండ్ వన్, వేళ్ళని నోటితో కొరుకుతారు. వేళ్ళు కొంచెం వీక్ అయ్యాక గట్టిగా తాడు కట్టి లాగేస్తారు. ఇక థర్డ్ వన్, రాళ్ళని బ్లేడ్లా తయారు చేసి కోసేసుకుంటారు. ఇండోనేషియా గవర్నమెంట్ చాలా ఏళ్ల క్రితం దీన్ని బ్యాన్ చేసింది. అయినా ఈరోజు కూడా సీక్రెట్గా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, సీతమ్మ జాడ కోసం లంకలోకి ప్రవేశించిన హనుమ ఎలాంటి దృశ్యాలు చూశాడో చూడండి. సీతమ్మ జాడ కోసం లంకాపట్టణంలోకి వెళ్ళిన హనుమంతుడు లంకాపట్టణాన్ని చూడగా ఇది గాంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చేయబడి ఉన్నాయి. అన్నింటికీ నవరత్నాలు అతికించి ఉన్నాయి. పటికములతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడు బావులు, సరోవరాలతో ఆ ప్రాంతం ఉవ్విళ్ళూరుతుంది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. రాత్రిపూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెలు కురిపిస్తూ లోకం యొక్క పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకాపట్టణంలోని విధులలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు. ఆ లంకాపట్టణంలో ఉన్నవాళ్ళు దీక్షితులు కొంతమంది తల మీద వెంట్రుకలు తీయించుకుంటున్నారు. కొంతమంది జంతు చర్మాలు కట్టుకున్నారు. కొంతమంది గర్భాలని చేతితో పట్టుకొని ఉన్నారు. మరికొంతమంది అగ్నిగుండాలని చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు. కొంతమంది ఎప్పుడు తమ చేతులతో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు. తమ భుజబలాన్ని చూపించుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకొని, ఒకడు పరిగ పట్టుకొని, రకరకాల ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, చైనీస్ల కళ్ళు ఎందుకు చిన్నగా ఉంటాయి? నిజానికి వాళ్ళ కళ్ళు కూడా మన కళ్ళులానే ఉంటాయి, కానీ లోపల నుండి మాత్రమే. బయట నుండి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ ఎందుకలా? నిజానికి చైనా ప్రజల కళ్ళపై ముడతలు ఉండవు. అంటే పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళ కళ్ళపై చూస్తే కండరాలు ముడుచుకున్నట్లుగా కనిపిస్తాయి. దీనినే డబల్ ఐలిడ్ అంటారు.
కానీ చైనా ప్రజల విషయంలో అలా కాదు. వాళ్ళు కేవలం మోనోలిడ్ మాత్రమే కలిగి ఉంటారు. అంటే వారి కనురెప్పల కండరాలపై ఎటువంటి ముడత లేదు. దీనివల్ల వారి కళ్ళు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అయితే వీళ్ళు మంగోలియన్ ముందు సమయంలో మంచు ప్రదేశాల్లో ఉండేవాళ్ళు. అయితే ఈ చిన్న కళ్ళు ఉండటం వల్ల పెద్ద పెద్ద తుఫాన్లలో కూడా చాలా సులభంగా ప్రయాణించవచ్చు. ఇంకా హానికరమైన యూవీ కాంతి నుండి కూడా రక్షించేవి. అందుకే పరిణామంతో వారి రాబోయే జనరేషన్స్ కూడా చిన్న కళ్ళు కలిగి ఉండటం ప్రారంభమైంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మొదట్లో దేవుళ్లను ఆరాధించినా అసలు ఆలయాలే ఉండేవి కాదంట. దేవుళ్లను పూజించటానికి కూడా అసలు పువ్వులనే వాడేవారు కాదంట. ఋగ్వేదంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. అప్పట్లో దేవుణ్ణి యజ్ఞ యాగాలు చేసి ప్రసన్నం చేసుకునేవాళ్ళు. దేవుళ్ళకి తమ కోరికలను కూడా ఇలా అగ్ని ద్వారానే చెబుతూ ఉండేవారంట. నైవేద్యాలు కూడా అందులోనే వేసేసి అర్పించేవారంట. సో ఇలా దేవుడు అనే ఫామ్ ఉన్న గుళ్ళు అనేవి ఉండేవి కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇది ఎక్కువగా తింటే త్వరగా వయసు పెరిగిపోతారు. షుగర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే త్వరగా వయసు పెరిగిపోతామట. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన శాస్త్రవేత్తలు ఒక స్టడీ ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. షుగర్ ఎక్కువగా తీసుకుంటే మన మెటబాలిజం దెబ్బతింటుంది, సెల్యులర్ ఏజింగ్ వేగవంతం అవుతుందని పరిశోధనలో కనుగొన్నారు. మగవాళ్ళు రోజుకి 36 గ్రాముల కన్నా ఎక్కువ షుగర్ తీసుకోకూడదు. అలాగే ఆడవాళ్ళు రోజుకు 25 గ్రాముల కన్నా ఎక్కువ షుగర్ తీసుకోకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఎప్పుడైనా 1 hour ట్రాఫిక్ జామ్ చూస్తుంటారు, లేదా 1 day ట్రాఫిక్ జామ్ చూస్తుంటారు. కానీ 8 సంవత్సరాల వరకు ఆగిపోయిన ట్రాఫిక్ జామ్ చూసారా, లేదా దీని గురించి విన్నారా? ఎవరు ఇలా కలగనే ఉండరు. వాళ్ళ 12 గంటల జర్నీ 8 సంవత్సరాలుగా టర్న్ అవుతుందని, అది కూడా సముద్రంలో. 1969 జూన్ 5లో సూయజ్ కెనాల్ మధ్యలో జరిగింది. అనుకోకుండా ఇజ్రాయెల్ ఈజిప్ట్ పైన దాడి చేయటంతో ఈజిప్ట్ ఆధీనంలో ఉన్న సూయజ్ కెనాల్ని క్లోజ్ చేసి యుద్ధం స్టార్ట్ చేసింది. కానీ అప్పటికి ఆ కెనాల్ నుండి వెళ్తున్న షిప్స్ అన్ని అక్కడే స్టక్ అయిపోయాయి. దానితో చాలా మంది ఆ షిప్లో ఉండే ప్రజలు ఆ యుద్ధం వల్ల అక్కడే ఇరుక్కుపోయారు. తర్వాత యుద్ధం ముగిసినా సరే షిప్స్ అన్ని గమ్యాన్ని చేరటానికి 8 సంవత్సరాలు పట్టింది. ఈ 8 ఏళ్లలో ఆ షిప్స్లోనే ప్లే గ్రౌండ్ని, ప్లేయర్ హాల్స్, షాపింగ్ మాల్స్ ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒలింపిక్ గేమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఎ గ్రేట్ వింటర్ లైఫ్ ఒలింపిక్ గేమ్స్ అని నేమ్ కూడా పెట్టారు. ఇంకా వివరంగా వెళ్తే ఇవి మొత్తం 15 షిప్లు. యుద్ధం ముగిసిన కొన్ని వారాల తర్వాత ఆ షిప్స్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ కంబైన్ అయ్యి షిప్స్లోని సైలర్స్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేశాయి. అలా ఒక్కో గ్రూప్లో 10 మంది మాత్రమే ఉంచి మిగిలిన వారిని ఇంటికి పంపేశాయి. 3 గ్రూప్స్ వారు షిప్స్ దగ్గరే ఉండి అన్ని షిప్స్ యొక్క మెయింటెనెన్స్ చూసుకోవాలి. వీరికి అన్ని వసతులు వారి కంపెనీస్ ప్రొవైడ్ చేశాయి. అలా 6 నెలలకు ఒకసారి 3 గ్రూప్స్ చేంజ్ అయ్యి మళ్ళీ కొత్త మెంబర్స్ వచ్చేవారు. ఈ షిప్స్ మెయింటెనెన్స్ చూసుకునేవారు. అక్కడ బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇంకా మరికొన్ని దేశాల షిప్స్ ఉన్నాయి. వారు వేరే దేశాల వారైనా షిప్స్ దగ్గర ఉన్న కాలంలో మంచి స్నేహితులయ్యారు. అక్కడున్న రోజుల్లో ఎన్నో ఆటల్లో ఆహ్లాదంగా గడిపేవారు. అక్కడ ఇరుక్కుపోయిన షిప్స్ అన్నింటికి ఎల్లో ఫీట్గా పేరు పెట్టారు. ఎట్టకేలకు 1973లో ఈజిప్ట్ మరియు సిరియా ఇజ్రాయెల్పై సడన్ అటాక్ చేశాయి. భారీగా బలగాలతో ఈజిప్ట్ ఇజ్రాయెల్పై ఆక్రమించుకున్న ప్రాంతంలోకి ఎంటర్ అయింది. సుమారుగా వారం పాటు జరిగిన యుద్ధంలో ఇరువైపులా సైనికులు మరణించగా ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ పొరపాటున కెనాల్లో బ్లాక్ అయిన అమెరికన్ షిప్పై బాంబు వేసింది. దాంతో అది ధ్వంసం అయింది. ఇజ్రాయెల్, ఈజిప్టు ప్రపంచ దేశాల ప్రెజర్ వల్ల ఒక ఒప్పందానికి వచ్చాయి. వారి యొక్క ఆర్మీని కెనాల్ నుండి తొలగించాయి. కానీ 6 సంవత్సరాల పాటు జరిగిన సంఘర్షణలో సూయజ్ కెనాల్ మొత్తం మునిగిపోయిన షిప్స్, బాంబ్స్, ఇతర పెద్ద పెద్ద పదార్థాలతో నిండిపోయింది. అదంతా క్లీన్ చేయడానికి ఈజిప్ట్కి 2 సంవత్సరాలు పట్టింది. ఎట్టకేలకు జూన్ 5, 1975లో సూయజ్ కెనాల్ మళ్ళీ రీఓపెన్ అయింది. అయితే అన్ని సంవత్సరాల పాటు షిప్స్ ఎటూ నడవలేదు. ఆ షిప్స్ అన్నింటిలో 2 షిప్స్ మాత్రమే స్టార్ట్ అయ్యి రిటర్న్ అయ్యాయి. ఆ 2 షిప్స్ కూడా జర్మనీకి సంబంధించిన షిప్స్. అయితే రిటర్న్ అయిన షిప్స్ని చూడడానికి జర్మనీలోని హాంబర్గ్ పోర్ట్కి 30,000 మంది విజిటర్స్ వచ్చారు. ఒక యుద్ధం వల్ల షిప్స్ 8 years పాటు ఒకే ప్రాంతంలో ఉండటం అంటే పెద్ద వింతే అని చెప్పవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన ఇండియాలో అవుట్ ఆఫ్ 100లో 90% ఆఫ్ పీపుల్కి బిర్యానీ అంటే డెఫినెట్గా ఇష్టం ఉండే ఉంటుంది. వెజ్ ఆర్ నాన్ వెజ్తో సంబంధం లేకుండా బిర్యానీ లవర్స్ చాలామంది ఉన్నారు. మీరు బిర్యానీకి డైహార్డ్ ఫ్యానా? అయితే ఈ క్వశ్చన్ బుర్రలో ఎప్పుడొకప్పుడు తట్టే ఉంటుంది.
అసలు బిర్యానీని ఎవరు, ఎక్కడ, ఎందుకు తయారు చేశారు? ది స్టోరీ ఆఫ్ బిర్యానీ. దీనికి చాలా కథలు చెప్తారు, బట్ అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ స్టోరీనే. షాజహాన్ యొక్క వైఫ్ ముంతాజ్ మహల్. అయితే ముంతాజ్ ఒకసారి వాళ్ళ సైన్యం ఉండే ఆర్మీ ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే మొఘల్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా వీక్గా అండ్ ఇన్యాక్టివ్గా ఉండటం గమనించింది. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చని ఫైండ్ అవుట్ చేస్తే న్యూట్రిషన్ లోపం అని తెలిసింది. వెంటనే ఆమె చెఫ్ని పిలిపించి రైస్, మీట్ అండ్ లాట్ ఆఫ్ స్పైసెస్ అండ్ కర్డ్ వీటన్నింటిని కంబైన్ చేసి ఒక స్పెషల్ డిష్ని కుక్ చేయమని చెప్పింది. సో దీనివల్ల సోల్జర్స్ న్యూట్రిషనల్ డైట్ని బ్యాలెన్స్ చేయగలిగింది. మరి ఇంత ఆలోచించిన తర్వాత రిజల్ట్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్ సక్సెస్ అయింది. మీ ఫేవరెట్ డిష్ ఏంటో కామెంట్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. సౌత్ అమెరికా కింద ఉన్న ఈ సముద్రం నుండి ఏ షిప్ వెళ్ళినా మాయమైపోతుంది. 1997 కిలోమీటర్స్ ఎత్తున్న ఈ ఏరియాని డ్రేక్ ప్యాసేజ్ అని అంటారు. 16th సెంచరీలో ఫ్రాన్సిస్ డ్రేక్ అనే ఎక్స్ప్లోరర్ సౌత్ అమెరికాని ఈస్టర్న్ కోస్ట్ లైన్ నుండి వెస్టర్న్ కోస్ట్ లైన్కి వెళ్తున్న టైంలో విపరీతమైన గాలి, వర్షం కురవటంతో అతనితో వచ్చిన మరొక షిప్ డ్రేక్ ప్యాసేజ్లో చిక్కుకుపోయి కనబడకుండా పోయింది. షిప్ ఏమైందని రీసెర్చ్లో అతను మళ్ళీ డ్రేక్ ప్యాసేజ్ వైపు వెళ్ళారు. డ్రేక్ ప్యాసేజ్లో విపరీతమైన వాన, గాలి, అలాగే నార్మల్గా ఉండే వేవ్స్తో పోలిస్తే డ్రేక్ ప్యాసేజ్లో అలలు 50 నుండి 60 ఫీట్ ఎత్తులో ఉన్నాయంట. 400 సంవత్సరాలు అయినా కానీ ఇక్కడ సముద్రం ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందనే రీజన్ ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు.